ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి శ్రావ్య, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు? ఏం చేయమంటావమ్మా? నా కాపురం గురించి ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మరి నా కాపురం నేనైనా నిలబెట్టుకోవాలి కదా. నీ కాపురం నిలబెట్టాల్సింది నువ్వు కాదే, వీళ్ళు. వాళ్లే పట్టించుకుంటే నేనెందుకు వీధిన పడతాను నానమ్మా? అందుకే నేనే వెళ్ళి నా అత్త కాళ్ల మీద పడి కనికరించమని బ్రతిమాలాను. నీ గురించి మీ ఇంట్లో వాళ్లే పట్టించుకున్నప్పుడు మేమెందుకు కనికరించాలి అని నందు యామిని అత్తయ్య అన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. శ్రావ్య, చావాల్సిన వాళ్లే సిగ్గు లేకుండా బ్రతుకున్నారు. నువ్వెందుకు చావాలి? దేవుడు నీకెలాంటి రాత రాశాడే? అత్తింటి వాళ్ళు వెలేశారు. పుట్టింటి వాళ్ళు నీ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఏ బాధ లేకుండా ఉన్నారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో మనింటికి శని దాపరించింది. వెళదాం పదండి. అర్జున్, ఏంట్రా ఇది? ఎలా ఉండేవి మన రెండు కుటుంబాలు? ఎలా అయిపోయాయిరా? శ్రావ్య కాపురం ఏం కావాలి? ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయిరా? ఈ సమస్యలన్నీ సృష్టించిన వాళ్లే సమస్యల్ని పరిష్కరించాలి. అంతకు మించి మరో దారి లేదు బాబు. శ్రావ్య కాపురం ఎలా నిలబెట్టాలో మాకు తెలియడం లేదన్నయ్యా. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మా చేతుల్లో ఏదైనా పరిష్కారం ఉంటే చేసేవాళ్ళం రవి. నీ పరిస్థితి నాకు అర్థమైంది అర్జున్. నా ఇంట్లో నేను ఎలాగూ హెల్ప్లెస్గా ఉన్నాను. ఈ ఇంట్లో నీ పరిస్థితి కూడా అదే అని నాకు తెలుసు. కానీ నాకు దారి కనిపిస్తోంది. ఏంటి రవి? నందు మీద మీరు కేసు వేయండి.